హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మెడిసినల్ కెమిస్ట్రీ ఫార్మసీలో ఆ సబ్జెక్ట్ని ఎలా మాస్టర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెడిసినల్ కెమిస్ట్రీ జీప్యాట్ 2025 కైనా ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్కైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఒక ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి. యూజువల్గా ఏ డ్రగ్కైనా 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్ ఆర్ జనరిక్ నేమ్ అంటారు. ఇప్పుడు ఆస్ప్రిన్ అనేది ఒక డ్రగ్ పేరు. ఆస్ప్రిన్ అనేది ఐఎన్ఎన్ ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్ ఆర్ జనరిక్ నేమ్. వరల్డ్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా అదే పేరుతో పిలుస్తారు. సో అది ఐఎన్ఎన్ ఆర్ జనరిక్ నేమ్. సెకండ్ వన్, ఇదే ఆస్ప్రిన్ని ఒక పర్టికులర్ కంపెనీ తయారు చేస్తే ఆ కంపెనీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ నేమ్ని ఇస్తుంది. ఇప్పుడు పారాసిటమాల్ ఉంది, పారాసిటమాల్ అనేది ఐఎన్ఎన్ నేమ్, దాన్ని డోలో అనేది బ్రాండ్ నేమ్. సో ఒకే జనరిక్ ఫార్ములాతో ఉన్న డ్రగ్ డిఫరెంట్ కంపెనీస్ తయారు చేస్తే డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఇస్తారు. సో ఒకటేమో జనరిక్ నేమ్, ఇంకోటేమో బ్రాండ్ నేమ్. నో ద థర్డ్ వన్ ఈజ్ ఐయుపిఎస్సి నేమ్. ఐయుపిఎస్సి నేమ్ కంప్లీట్గా ఆ కెమికల్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పే నేమ్. సో 3 నేమ్స్ ఉంటాయి: ఐఎన్ఎన్ ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్ ఆర్ జనరిక్ నేమ్, బ్రాండ్ నేమ్, ఐయుపిఎస్సి నేమ్. మనం మెడిసినల్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో చదువుకునేదాన్ని కూడా ఈ జనరిక్ నేమ్స్ ఆర్ ఐఎన్ఎన్ నేమ్స్ అన్నమాట. ఆ జనరిక్ నేమ్స్ పెట్టడానికి కూడా ఒక లాజిక్ ఫాలో అవుతారు. మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ కెమిస్ట్రీ బేసిస్ మీద నేమ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని డ్రగ్స్కి వాటి ఆరిజిన్ బేసిస్ మీద నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో NSAID నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వెరీ పాపులర్ డ్రగ్స్, అందులో 3 డ్రగ్స్ నేమ్స్ ఎలా వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్స్టాండ్ దిస్. లెట్ us లుక్ ఫస్ట్ అబౌట్ ఆస్ప్రిన్. ఆస్ప్రిన్ అంటే స్పైరిన్ అనే మొక్క నుండి వచ్చిన సాలిసిలిక్ యాసిడ్కి ఎసిటైలేషన్ చేయడం వల్ల ఆస్ప్రిన్ అనే డ్రగ్ వచ్చింది. సో ఆ స్పైరిన్ కలిపి ఆస్ప్రిన్ అని పెట్టారు. కెమికల్గా ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని అంటారు. సాలిసిలిక్ యాసిడ్ అనేది ఆ స్పైరిన్ అనే ఒక ట్రీ నుండి వచ్చిన ఒక కెమికల్ అనమాట. లుక్ ఎట్ ఆల్ ద రింగ్స్. బేసిక్ నుంచి అర్థం చేసుకుని వద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ రింగ్, ఇట్ ఈస్ బెంజిన్. బెంజిన్కి ఒక OH గ్రూప్ పెడితే ఫీనాల్ అవుతుంది. ఆ బెంజిన్కి OH ఉన్న ఫీనాల్కి OHకి అడ్జసెంట్గా COOH అటాచ్ చేస్తే సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. సో ఇది సాలిసిలిక్ యాసిడ్. అంటే ఒక బెంజిన్ రింగ్ మీద OH గ్రూపు COOH గ్రూప్ అడ్జసెంట్ పొజిషన్లో ఉంటే దాన్ని సాలిసిలిక్ యాసిడ్ అంటారు. ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటే OHకి ఎసిటైల్ గ్రూప్ అటాచ్ చేయడం. అంటే CH3CO గ్రూప్ హైడ్రోజన్ రిమూవ్ చేసి CH3CO గ్రూప్ Oకి అటాచ్ చేస్తే ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. అదే ఆస్ప్రిన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ స్పైరిన్, ఎసిటైలేషన్ ఆఫ్ స్పైరిన్ ప్లాంట్ నుండి వచ్చిన సాలిసిలిక్ యాసిడ్ చేయడం వల్ల ఆస్ప్రిన్ వచ్చింది. సో ఇది ఆస్ప్రిన్ నేమ్. సెకండ్ వన్, వెరీ పాపులర్ వన్, పారాసిటమాల్. పారాసిటమాల్ పేరు కూడా ఒక పర్టికులర్ కెమికల్ నేమ్ బట్టి పెట్టారు. పారా ఎసిటమైనో ఫీనాల్ నుంచి పారాసిటమాల్ వచ్చింది. అండర్స్టాండ్ వన్ బై వన్. ఎసిటమైనో, ఇప్పుడే ఎసిటైల్ గ్రూప్ చూసాం. CH3COని ఎసిటైల్ గ్రూప్ అంటారు. ఎమైనో అంటే CH3CONH. సో ఇది ఒక పర్టికులర్ ఫంక్షనల్ గ్రూప్, ఎసిటమైనో. ఫీనాల్ అంటే ఏంటి? బెంజిన్కి OH గ్రూప్ ఉండడం ఫీనాల్. ఈ ఫీనాల్ OH ఎసిటమైనో గ్రూప్ పారా పొజిషన్స్లో ఉన్నాయి. అంటే బెంజిన్ రింగ్ మీద ఒక ఫంక్షనల్ గ్రూప్ ఎడ్జసెంట్ గ్రూప్ని ఆర్తో అని, ఎడ్జసెంట్ పొజిషన్ ఆర్తో అని, నెక్స్ట్ పొజిషన్ మెటా, నెక్స్ట్ పొజిషన్ పారా అంటారు. అంటే ఈ OH ఎసిటమైనో పారా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి పారా అనే వర్డ్ వచ్చింది. ఎసిటమైనో ఫీనాల్ డెరివేటివ్ కాబట్టి పారాసిటమాల్ అనే పేరు వచ్చింది. ఈ పారాసిటమాల్నే కొన్ని కంట్రీస్లో ఎసిటమైనోఫిన్ అని కూడా అంటారు. ఎసిటమైనోఫిన్, యూఎస్లో పారాసిటమాల్ ఎసిటమైనోఫిన్ అని కూడా అంటారు. ఎసిటమైనో గ్రూప్ ఫీనాల్కి అటాచ్ ఉంది కాబట్టి ఎసిటమైనోఫిన్ అని అంటారు. ద లాస్ట్ వన్ ఈజ్ ఐబుప్రోఫెన్. అగైన్ ఐబుప్రోఫెన్ అనేది ఐసోబ్యూటైల్ గ్రూపు, ప్రొపనోయిక్ యాసిడ్, ఫినైల్ రింగ్ ఉండడం వల్ల ఫామ్ అయింది. సో ఫినైల్ రింగ్ సెంటర్లో ఉండి మళ్ళీ పారా పొజిషన్స్లో ఒక ఎండ్లో ఐసోబ్యూటైల్ గ్రూప్ ఉంటుంది. లుక్ ఎట్ ద స్ట్రక్చర్. ఐసోబ్యూటైల్ గ్రూప్ అంటే కార్బన్ CH2 మిథైల్ గ్రూప్ ఉండి అంటే నెక్స్ట్ కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటే ఐసోబ్యూటైల్ గ్రూప్ అంటారు. ఫెన్ అంటే ఫినైల్ రింగ్. సో ఐసోబ్యూటైల్ గ్రూప్ ఫినైల్ రింగ్ అటాచ్ ఉంది. పారా పొజిషన్లో ప్రొపనోయిక్ యాసిడ్ ఉంది, 2 ప్రొపనోయిక్ యాసిడ్ అంటే సెకండ్ పొజిషన్లో ఫినైల్ గ్రూప్ అటాచ్ అయింది. ప్రొపనోయిక్ యాసిడ్ ప్రోప్ అంటే 3 కార్బన్స్, ఓయిక్ యాసిడ్ అంటే COOH. సో ఐసోబ్యూటైల్, ప్రొపనోయిక్ యాసిడ్, ఫినైల్ రింగ్, ఇలా పేరు పెట్టారు ఐబుప్రోఫెన్ అని. సో మెడిసినల్ కెమిస్ట్రీలో మీరు ఏ డ్రగ్స్ అయినా వాటి లాజిక్, కెమిస్ట్రీ అర్థం చేసుకుంటే స్ట్రక్చర్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఆ డ్రగ్లో ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. దాన్ని ఐడెంటిఫై చేస్తే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ విల్ బికమ్ ఈజియర్. I hope this is useful. All the best.